దాంట్లో ఏమని నేను ఆ సినిమాలో రాఘగోపాలరావు గారికి ఇలా నమస్కారం పెడతా ఉంటాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈనాటి సభా ప్రారంభకులు శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి, ఆయన గతంలో కో కన్వీనర్గా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్గా చేశారు. అలాగే పూర్వచరుడు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ కూడా చేశారు. మరి వాళ్ళు ఇక్కడ రావటం మనందరికీ ఆనందం. చక్కగా మాట్లాడింది కాసేపైనా బలి మాట్లాడారు. అలాగే ఈనాడు విశిష్ట అతిథి రేలగి నరసింహరావు గారు, దాసరి నారాయణరావు గారి దగ్గర ఆయన శిష్యుల్లో అందరికీ ఆ ఇద్దరికి ఉన్న ఆత్మీయత ఏంటంటే, నేను కూడా దాసరి యూనివర్సిటీలో నేను ఒక స్టూడెంట్ని, ఆయన ఒక స్టూడెంట్. అలాగే ఆయన సినిమా చందమామ కదా, చందమామ అనే సినిమా మొట్టమొదటి డైరెక్ట్ చేసే సినిమాలో అందులో నేను హీరో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మాకందరికీ ఆత్మీయ సోదరుడు ఆయన. అలాగే ఎంత ఎదిగినా ఒదిగొండాలి అని చెప్పే ఒక మంచి మనిషి. ఎన్టీ రామారావు గారికి వారి కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైనటువంటి ఆ ప్రసన్న కుమార్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్. వాళ్ళ ఛాంబర్లో ఏది వచ్చినా కూడా అనుభవంగా మాట్లాడగలిగిన వ్యక్తి ప్రసన్న కుమార్ గారు. వారికి అలాగే గౌరవ అతిథిగా వచ్చిన కొత్త వెంకటేశ్వరరావు గారికి, ఆయన జూబ్లీ హిల్స్లో వాసవి క్లబ్ స్థాపన అధ్యక్షుడు. డాక్టర్ కృష్ణకుమార్ గారితో లేకుండా ఒక్క పక్షం కూడా చాలు. ఎందుకంటే కృష్ణకుమార్ గారిని సొంత చెల్లెలు చూసినట్టు చూసుకునేవారు ఆయన ఎప్పుడు కూడా. సిస్టర్స్, ఆయనకి సిస్టర్స్ కూడా లేరు కదా, ఈవిడే సిస్టర్గా చూసుకున్నారు. అలా కృష్ణకుమార్ గారికి, ఆకులి సుధాకర్ గారు, ఆయన అన్నీ కూడా మంచి ఫంక్షన్లే చేస్తారు కానీ అందరిలాగా ప్రతి నెల ఒక ఫంక్షన్ చేయాలని అనుకోరు. మంచి సందర్భం చూసుకొని దానికి కావాల్సింది ఎవరిని పిలవాలి, ఎవరిని అందులో సత్కరించాలని డిసైడ్ చేయడం నాకు చాలా మంచి వ్యక్తి. నన్ను కూడా ఒకసారి తీసుకొని చాలా పెద్ద ఫంక్షన్ చేశారు. అందుకని ఆయన ఫంక్షన్కి పిలిస్తే తప్పకుండా వస్తూ ఉంటాను నేను. అలాగే 50 సంవత్సరాలు యువ హీరోగా, 80 సంవత్సరాలు యువ హీరోగా చేసిన అక్కినేని నాగేశ్వరరావు గారికి నిజమైన బర్త్డే ఇది. ఈ బర్త్డే రోజున ఆకులి సుధాకర్ గారిని పిలిచి ఆయన చెప్పారట గతంలో, అందరూ నాది బర్త్డే అంటే సెప్టెంబర్లో చేస్తారు, నువ్వు మాత్రం అలా కదయ్యా, నేను సినిమా నటుడిగా పుట్టినరోజు ఇది, ఈ రోజు చెయ్యి అని చెప్పి ఆయన చెప్పటం, ఆ కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా ఆయన ప్రత్యేకంగా చేయటం ఒక ఆనవాయితీ వారికి. అలాగే ఇంతకుముందు అన్నీ కూడా నాగేశ్వరరావు గారి సినిమాల్లో చేసిన సీనియర్ ఆర్టిస్టులకి ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడు సీనియర్ ఆర్టిస్ట్కి వాళ్ళు ఎక్కడ నా గురించి ఏం చెప్పినా వాళ్ళు నాకేమి వచ్చేది ఇవ్వలేదు. కానీ ఒక యంగ్స్టర్స్కి, ఒక యంగ్ హీరోకి పిలిచి, ఇదిగో ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నీకు ఇస్తున్నామంటే ఆర్టిస్ట్ ఎంత ఆనందపడతాడు. అంత అక్కినేని నాగేశ్వరరావు గారు అవార్డు నాకు ఇచ్చారంటే అది ఎంత గౌరవంగా ఫీల్ అవుతారు. చాలా చాలా అదృష్టవంతురాలు ఆ అవార్డు పుచ్చుకుంటున్నందుకు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నాగేశ్వరరావు గారి అభిమాని. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమా రిలీజ్ అవుతుంది అంటే అందులో ముఖ్యంగా సావిత్రి గారి హీరోయిన్ అంటే వాళ్ళిద్దరూ ఉన్న కాంబినేషన్ సినిమాలు మొదటి రోజు ఉదయం ఆటకి వెళ్ళి మరి ఆ సినిమా ఆడిన రోజుల్లో 4 సార్లు 3 సార్లు ఆ సినిమా చూసేవాడిని. అంత అద్భుత. అలాగే ఎప్పుడైనా ఒకసారి నాగేశ్వరరావు గారిని కలుసుకోగలనా, ఆయన దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోగలనా, ఆయనతో ఫోటో దిగలనా అనుకునేవాడిని. మేము కాలేజీలో చదువుకునేటప్పుడు కృష్ణ గారు నేను కూడా మేము క్లాస్మేట్స్, మేము అందరూ స్టూడెంట్స్. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు వజ్రోత్సవం చేశారు. అప్పుడు 60 సినిమాల ఫంక్షన్ ఈ ఆంధ్రదేశం అంతా ఆయన జీడిగుంట రామచంద్రమూర్తి గారికి నాకు ఉన్న ఆత్మీయత, అనుబంధం మాటలతో చెప్పలేంది. సాహితీపరంగా మేము ఎంతో సన్నిహితులం, కుటుంబ పరంగా కూడా ఎంతో సన్నిహితులం. మేము ఎప్పుడు కూర్చున్నా కూడా మా వరుణ్ అంటే అభినందనలు, ధన్యవాదాలు. ఇప్పుడు కొత్త వెంకటేశ్వరరావు గారు మిత్రులు రేలంగి గారు, గుప్తా గారు, కృష్ణకుమారి గారు, నాగేశ్వరరావు గారు, సారీ
జగన్మోహన్ గారికి చాలా థ్యాంక్స్. నాకు అవార్డు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ థ్యాంక్ యూ సుధాకర్ గారు, నన్ను అదే గుప్తా గారు అండ్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. మీరే నాతో ఇన్ని రోజులు కోఆర్డినేట్ చేసి ఇది చేశారు ఈవెంట్. సో చాలా థ్యాంక్స్ అండి. నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకు యాక్చువల్లీ ఒక అనుబంధం ఉందన్నమాట. నాకు 2010-11 టైంలో నేను ఒక ఫంక్షన్కి గెస్ట్గా వెళ్ళా. ఆయన చీఫ్ గెస్ట్ అనమాట ఆ ఫంక్షన్కి. నాకు తెలిసి ఇలాంటి టైంలోనే ఈ నెలప్పుడే అనుకుంటా నేను. సో 2011-12 ఆ ప్రాంతంలో మేము బిట్స్ పిలానీకి వెళ్ళామన్నమాట, బిట్స్ పిలానీ కాలేజ్కి. సో అక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడ నేను అక్కడ ఉన్నా, నాగేశ్వరరావు గారు వస్తున్నారంటే వెయిట్ చేస్తూ ఉన్నా. వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత నాకు ఇంకా గుర్తుంది అది, ఆ ఎంట్రీ నుంచి మేము ఏదైతే ఆడిటోరియం ఫంక్షన్ హాల్ ఉందో అక్కడ లోపలికి వెళ్ళే వరకు లిటరలీ ఆయన భుజం మీద చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. అండ్ నాకు అదొక అసలు అది ఎప్పుడు నేను కళ్ళలో కూడా అనుకోని ఒక ఎక్స్పీరియన్స్ నాకు అది. అండ్ మా తాతగారు కూడా మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్లో ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 25 సంవత్సరాలు పనిచేయడం జరిగింది ఆయన. అండ్ ఆయనకి కూడా నాగేశ్వరరావు గారు పరిచయం ఉంది బాగా. అండ్ సో యా నాకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ ఈ అవార్డ్ నాకు ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా మీరు అందరూ అన్నట్టు ఒక బాధ్యతగా దాన్ని తీసుకుని ముందుగా ఖచ్చితంగా మంచి కాంటెంట్ అండ్ మంచి సినిమాతో అందరి ముందు రావాలని నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ సో అలాగే మా సినిమా నింద ఈ నెల 21న విడుదలవుతుంది. సో తప్పకుండా ఈ సినిమా మీరందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే తప్పకుండా ఈ సినిమా మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నాను. సో ఈ నెల 21న మీరు సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీద ఉన్నటువంటి సభాధ్యక్షుడు పెద్దలు పూజ్యులు మా దాసరి యూనివర్సిటీ, అలాగే గుప్తా గారు, ప్రసన్న కుమార్ గారు, వెంకటేశ్వరరావు గారు, యువ హీరో వరుడి సందేశ్ గారు, సుధాకర్ గారు, మా అమ్మ, అందరూ అక్క అంటారు, కృష్ణకుమారి గారు. కానీ నేను అమ్మాయి నాకు, ఎందుకంటే మా అమ్మ నాకులో చూసుకుంటాను. నేనాడో చెప్పాను నేను ఎక్కడో ఒక సభలో, ఆ రోజు నుంచి మా అబ్బాయి ఆవిడ నాకు. వారికి అలాగే ఈరోజు అక్కినేని నాగేశ్వరరావు గారి సభకు విచ్చేసినటువంటి అభిమానులు, వరుడి సందేశ్ గారి అభిమానులు, ఆకృతి సుధాకర్ గారి అభిమానులు అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను. పోతే ఈరోజు గొప్ప కార్యక్రమం అండి ఇది, సుధాకర్ గారు తలపెట్టింది. ఎందుకు అంటే కొన్ని సినిమాలు చేసిన తర్వాత ఒక పెద్ద జరుగుతూ ఉంది. బట్ ఈరోజు మీరు ఒక యువ హీరోని తీసుకుని ఆ హీరో లెవెల్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఒక ఫంక్షన్ పెట్టి ఈరోజు అతనికి ఆ బాధ్యతని ఇస్తున్నారు. మీరు నిజంగా ఒక పురస్కారాన్ని ఇచ్చి ఆ బాధ్యతని ఇస్తున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ సుధాకర్ గారు నిజంగా కూడా. అలాగే సుధాకర్ గారు మన డల్లాస్లో నాగేశ్వరరావు గారు అవార్డు తీసుకున్నారట. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇకపోతే వరుడ సందేశ్ గారు, ఆయన హ్యాపీ డేస్కి నేను ఆశ్చర్యం వేసిందండి చదివి. ఒక ఆడియో చేసి పంపించారు శేఖర్ కమల్ గారికి. అప్పటికి ఆయనకి నటన మీద ఇంట్రెస్ట్ లోపల ఉంది కానీ ఎక్కడ నటించలేదు, చేయలేదు ఆయన. అంటే ఆతృత, ఆ యాంగ్జైటీ ఉంది వారికి, వరుణ్ సందేశ్ గారికి. ఆడియో చూసిన తర్వాత శేఖర్ కమల్ గారు ఇంప్రెస్ అయ్యి, అంటే ఒక డైరెక్టర్ ఇంప్రెస్ అవ్వాలి అంటే ఆ నటుల్లో ఉన్న నటన కరెక్ట్గా వస్తేనే మేము ఇంప్రెస్ అవుతాం, లేదంటే ఇంప్రెస్ కావు మేమండి జనరల్గా. మరి శేఖర్ కమల్ గారు లాంటి వ్యక్తి అయ్యి హ్యాపీ డేస్లో మెయిన్ రోల్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అంటే వారిలో వర్గ సందేశ్ గారిలో టాలెంట్ లోపల ఉందండి, అది బయటపడింది ఆడియో ద్వారా. అలాగే మరి కొత్త బంగారు లోకం చూశాను నేను, సూపర్, అసలు చాలా బాగుంది. అది నా ఉద్దేశంలో మన సుధాకర్ గారు చేయడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. ఇందాక ఇలా జేబులో చేయి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎందుకో అని అన్నారు.
అది వినగానే నాకు నిన్న పాత వీడియో ఒకటి చిరంజీవి గారిది చూశాను రాత్రి ఆయన చెప్పారు, రాశి మూవీస్ నరసింహారావు గారిని ప్రొడ్యూసర్ ఉంటున్నారు, ఆయన షర్ట్ ఇలా పెట్టుకుని ఇలా అంటాడు ఆయన, ఇది బాగుంది కదా నేను పాటించాను అన్నారు. అలాగే ఈయన కూడా ఎక్కడో సమాజంలో అబ్జర్వ్ చేసుకుంటారు, ఈ పాకెట్లో పెట్టుకుని ఎట్లా ఉండేది. అంటే నటుడికి, ఒక దర్శకుడికి, రచయితకి కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ ఇన్ ది సొసైటీ ఎటు వెళ్తుంది, ఎన్ని మార్పులు వచ్చినాయి, క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి, ఒక్కొక్క మనిషి దగ్గర మ్యానరిజమ్స్ ఎలా ఉన్నాయి అనేది మేము పట్టుకోవాల్సిన అవసరం మాకుంది. దర్శకుడికి కానీ, రైటర్కి కానీ, ఆర్టిస్ట్కి కానీ అయ్యే మేము అనుకరిస్తూ ఉంటాం. యాక్చువల్గా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే ఏది ఏమైనా వరుణ్ సందేశ్ గారికి అవార్డు ఇవ్వడం అనేది నేను సుధాకర్ గారిని అప్రిషియేట్ చేస్తూ, ఇకపోతే నాగేశ్వరరావు గారితో నాకున్న పరిచయం మీకు చెప్తాను నేను కొద్దిగానండి. నాగేశ్వరరావు గారితో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్గా మా గురువు దాసనారాయణ గారి దగ్గర పనిచేసినప్పుడు, తర్వాత నేను ఒకే ఒక సినిమా దర్శకత్వం వహించాను, వారికి దాగుడు మూతల దాంపత్యం అని. ఆయన చాలా డిసిప్లిన్డ్ వ్యక్తి అండి, సిస్టమాటిక్ ఫంక్షువల్ వ్యక్తి అండి. ఆయన గురువు గారు 9 o'clock మీరు ఉంటే చాలు సెట్లు అంటే 8 లోపలికి వచ్చి నాకు సార్ పిలుస్తున్నారు అనేవారు. నేను బయటకు వస్తే అన్నపూర్ణ స్టూడియోలో ఫ్లోర్ దగ్గర బయట నాగేశ్వర గారు ఉండేవారు. సార్ నమస్తే, పిలిచారట అన్నాను. ఇదిగో 8:45 అయిందయ్యా, నన్ను 9కి రమ్మన్నారు మీ గురువు గారు, నేను ఇక్కడే ఉంటాను అటు ఇటు తిరుగుతూ అన్నపూర్ణ స్టూడియోలో, ఒక 5 నిమిషాల ముందు చెప్పు లోపలికి వచ్చేస్తాను. అంత ఫంక్షువల్ అండి ఆయన. అలాగే మేము కాశ్మీర్ వెళ్ళే వేడంతస్తుల మేడ అనే సినిమాకి సోనామార్గ్లో షూటింగ్ ఆ రోజు. సోనామార్గ్ అంటే చాలా హైట్స్లో ఉంటుందండి. దానికి 2 earlyగా, అంటే మేము దగ్గర 3 o'clockకి బయలుదేరితేనే కానీ అక్కడికి చేరలేము మేమండి. 3ంటికి బయలుదేరితే 6ంటికి చేరుతాం. చేరిన తర్వాత కింద నుంచి అప్పట్లో మాకు రూట్ లేదు, గుర్రాల మీద వెళ్ళాలంటే సామానం గేమని అన్నీ వేసుకుని, మేకప్ సామానం కానీ, అవుట్డోర్ యూనిట్ కానీ. సరే అన్నారు అందరూ. నాగేశ్వర గారితో కూడా చెప్పారు గురుగారు, సార్ రేపు 3 గంటలకు బయలుదేరవలసి వస్తుంది మనము అని. సరే అట్లాగే అన్నారు. నేను 3ంటికి రెడీ అయిపోయి కిందకి దిగుతూ ఉంటే ఆ చలిలో లాన్లో అన్నపూర్ణమ్మ గారు ఆయన షాల్స్ కప్పులు కూర్చుని ఉన్నారు రెడీగాను. టైం చూస్తే 3 అయిందండి. అయ్యబాబు 3 అయిపోయింది, మనం లేట్గా దిగుతున్నాం, ఆల్రెడీ కూర్చుని ఉన్నారు నాగేశ్వర గారు వాళ్ళును హోటల్ లాన్లో అని చెప్పి నేను గబగబా గురువు గారు రూమ్కి వెళ్ళాను. గురువు గారు లేవలేదండి. సార్ గురువు గారు నాగేశ్వర గారు అక్కడ ఉన్నారు అలాగా అని గబగబ 5 నిమిషాల్లో ఆయన రెడీ అయిపోయి అవతల మెట్లోంచి బయటకు వచ్చేసాడు ఆయనండి. ఇంకా ఎవడరా రెడీ అవ్వాల్సింది, ఏంట్రా అది ఇది అంటూ. నాగేశ్వర గారు ముసుముసులు నవ్వుకున్నారు. తర్వాత మాకు చెప్పారు, మీ గురువు గొప్పవాడయ్యా బాబు, మరే కవర్ చేస్తాడు మమ్మల్ని నవ్వించేవారు నాగేశ్వర గారు. అంత డిసిప్లిన్డ్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే నాగేశ్వర గారికి ఇంకో ఇన్సిడెంట్ కూడా చెప్తాను నేనండి. దాగుడు మూతల దాంపత్యం అనే షూటింగ్ నేను చేస్తూ ఉన్నానండి. చేస్తూ ఉన్నప్పుడు హైదరాబాద్లో, మేము మద్రాసులో ఉన్నాం. మా పెద్ద బావ మరిది బెంగళూరులో చనిపోయాడు. నాకు ఫోన్ వచ్చింది, కానీ నేను వెళ్ళలేని పరిస్థితి. నాగేశ్వర గారు, సత్యనారాయణ గారు, నిర్మలమ్మ, రమ్యాకృష్ణ, శారద గారు, ఎంతమంది కాంబినేషన్, రాజేంద్ర ప్రసాద్, ఎంతమంది కాంబినేషను, ఎలాగా ఏంటిది ప్రొడ్యూసర్ గారు వెళ్ళండి సార్ పర్లేదు సార్ అన్నారు. BVSLN ప్రసాద్ గారు అండి. నేను అన్నాను వద్దు సార్ ఇంత కాంబినేషన్లో నేను బాగోదు అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయి మా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాను. వాళ్ళు వెళ్ళిపోయారు బెంగళూరు అండి. తెల్లారిపోతే షూటింగ్కి వచ్చాను, షూటింగ్ చేస్తున్నాను, 2 షాట్లు తీసాను. తీసిన తర్వాత 3వ షాట్ కొంచెం లాంగ్ షాట్ చెప్పాను, అయినా నాకు దుఃఖం వచ్చేస్తుంది. మా పెద్ద బావ మర్చి చనిపోయాడు, దుఃఖం వచ్చేస్తుందండి. సరే షార్ట్ రెడీ చేయండి అని చెప్పి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి పైన కూర్చున్నాను టెర్రస్ మీద. ఈ లోపల నాగేశ్వర గారు అటు ఇటు చూసి, ఏమయ్యా ఎక్కడయ్యా మీ నరసింహరావు అని అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగేటండి. పైన మేడమే కూర్చున్నారండి. షార్ట్ రెడీ అయింది చెప్పన్నారు అని కోపం వచ్చి అందరూ ఇక్కడ కుర్చీలేసి కూర్చుంటే పెద్ద డైరెక్టర్లకి వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఆ నరసింహరావు పైన టెర్రస్ మీద. పిలవండి వెళ్ళి అన్నారు. అది కాదు సార్ ఇలా జరిగిందండి అన్నారు. కట్ చేస్తే నేను టెర్రస్ మీద కూర్చుని కళ్ళం నీళ్ళు వస్తూ ఉంటే పొసు మీద చేయబడిందండి. టర్నే చూస్తే నాగేశ్వరరావు గారండి.
వెనకాల ప్రొడ్యూసర్ గారు, మిగిలిన ఆర్టిస్టులు సత్యాన్ని గారు అందరూ ఏమైనా నరసింహారావు నాకు ఇప్పుడు తెలిసింది, సారీ నువ్వు షూటింగ్ ఆపేసి వెళ్ళొచ్చు కదా నువ్వు. లేదు సార్ ఇంత కాంబినేషన్ దొరకదు సార్, నేను సెట్ చేస్తాను, నీకేం పర్లేదు. ప్రసాద్ గారు ఇప్పుడు ఫ్లైట్ ఎన్నింటికి ఉందో కనుక్కోండి, బెంగళూరు పంపించండి నరసింహారావు అర్జెంట్గా, నువ్వు ఎన్ని రోజులైనా అక్కడ ఉండి రా, నేను ఈ కాంబినేషన్ సెట్ చేస్తాను, నేను పంపించేస్తాను. అటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఇలాంటి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, కానీ మనకి చాలా మంది మాట్లాడవలసిన వక్తలు కూడా ఉన్నారండి. మనం అది కూడా చూసుకోవాలి ఎప్పుడు కూడా సభలు. మనం ఏదేమైనా ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అండి. ఆ గ్రేట్ పర్సన్ యొక్క పురస్కారాన్ని యువ హీరో వరుణ్ సందేశ్ గారికి ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ థింగ్. సుధాకర్ గారు మళ్ళీ ఇంకొకసారి నేను వరుణ్ సందేశ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే సుధాకర్ గారికి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆ స్థాయిలో చూసుకుంటే మనకి కేవి కృష్ణ కుమార్ గారు, అలాగే మురళీమోహన్ గారు ఆల్రెడీ 51 సంవత్సరాలు నిండిపోయిన ఆయనకి కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి వీళ్ళు ముఖ్యులుగా ఉండి, అలాగే శ్రీనివాస్ గుప్తా గారు, రామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ ఇంతమంది పెద్దలుండి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. సో మురళీమోహన్ గారు చెప్పాలంటే ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండమంటానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఏంటంటే అది మురళీమోహన్ గారు. ఈ మధ్య ఆయన మనవరాలు పెళ్లి చేసి కూడా మనవరాలు పెళ్లిలో ఆయన్ని పరిచయం చేసిన అట్లూరు పూర్ణచంద్రరావుని గుర్తు తెచ్చుకుని ఆయన అగ్రాసనం వేయించి వాళ్ళ మనవరాలు పెళ్లి నిర్వహించారు. సో ఎంతమంది గుర్తుంటుందంటే మనం తీసుకొచ్చిన వాళ్ళని ఆయన ఎప్పుడు ఫస్ట్ పేరు అట్లూరు పూర్ణచంద్రరావు చెప్తారు, సెకండ్ పేరు దాసరి నారాయణరావు పేరు చెప్తారు. సో అట్లా అది గుర్తుంచుకున్న వాళ్ళే ఇప్పుడు. ముందు ఈరోజే ఫస్ట్ ఆయన మేకప్ వేసుకొని నటించిన రోజు కాబట్టి సరౌండింగ్లో పెద్ద బిల్డర్గా ఉండి ఒక మంచి నాయకుడిగా, అటు రాజకీయ పార్టీలో కూడా ఒక మచ్చలేని నాయకుడిగా, ఇటు ఫిలింలలో కూడా మంచి హీరోగా ఒక సేవా దృక్పథంతో నటించిన మురళీమోహన్ గారు రావడం, ఆయన చేతుల మీదుగా వరుణ్ సందేశ్ గారికి అవార్డు ఇస్తున్న మా ఆకృతి సంస్థ చైర్మన్, ఎంతోమంది కవులు కళాకారులను మర్చిపోయిన ఈ రోజులలో ఆకృతి సంస్థ ద్వారా అందరికీ కూడా బర్త్డేలు చేసుకోవడం, వర్ధంతిలు చేయడం, మర్చిపోకుండా ఇటు తెలంగాణ రాష్ట్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కవులందరినీ కూడా సన్మానించుకోవడం ఆకృతి సంస్థ సుధాకర్ గారికి వెన్నతో పెట్టిన విద్య. అటువంటి సంస్థ ద్వారా మీకు అవార్డు ఇవ్వడం నాకు కూడా గర్వంగా ఉంది అని చెప్పుకుంటూ వరుణ్ సందేశ్ గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేట్ చేస్తూ, ఈ అవార్డు మీకు బరువుతో కూడిన బాధ్యతగా భావిస్తూ రాబోయే రోజులలో సక్సెస్ఫుల్గా హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలని, ఒక చిరంజీవి లాగా, ఒక పవన్ కళ్యాణ్ లాగా, ఒక అల్లు అర్జున్ లాగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. కృష్ణ గారికి అప్పుడు అబ్బా సినిమా యాక్టర్ అయితే ఇంత క్రేజ్ ఉంటుందా, నేను కూడా ఎంతో సినిమా యాక్టర్ కావాలి అనేటటువంటి ఫస్ట్ కోరిక నాంది జరిగేది కృష్ణ గారి కాబట్టి. అలాగే నేను వెళ్ళి అప్పుడు దూసుకొని వెళ్తాను, నాకు చేత రాదు, నా దగ్గరికి వస్తే షేక్ హ్యాండ్ ఇద్దామని అనుకున్నాం. మొత్తానికి వెళ్ళిపోయేటప్పుడు వస్తే నమస్కారం పెడితే షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆయన. అది బాగా అనుకుంటా చాలు చూసి. అలాంటి నేను అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో యాక్ట్ చేయగలగడం, ఆయనతో కలిసి నటించడం, ఆయనకి ఎంతో ప్రీతిపాత్రుడైన నటుడుగా నేను ఉండగలగటం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. చాలా సందర్భాల్లో నాగేశ్వరరావు గారు ఎన్ని రకాలుగా నాకు హెల్ప్ చేశారో చెప్పడానికి. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్తో అంతకుముందు కూడా అన్ని అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్స్తో ఉండేది. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పెట్టి అక్కినేని అన్నపూర్ణ గారు సమర్పించు అన్నపూర్ణ స్టూడియోస్ సినిమా అని మొదలుపెట్టినప్పుడు ఎవరైనా సరే ఆయన సొంత సంస్థ కాబట్టి ఆయనే హీరోగా నటించడం అనేది న్యాయం. ఆయన దాసరి గారి డైరెక్షన్ ఆ సినిమాలో హీరోగా నన్ను బుక్ చేశారు, జయసుధ గారిని నన్ను. నాకు ఆశ్చర్యం వేసింది, ఇదేంటి మీ స్టూడియో పెడుతూ తీసిన మొదటి చిత్రం అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా, సార్ మీరు హీరోగా వేయకుండా నాకు ఇస్తున్నారు ఏమిటి సార్ అని అడిగితే, ఈ క్యారెక్టర్కి నాకంటే నువ్వే సూటబుల్, నా ఇమేజ్ ఆ క్యారెక్టర్కి ఎక్కువైపోతుంది, నీ ఇమేజ్ కరెక్ట్గా సరిపోతుంది అని చెప్పి ఆ రోజున హీరోగా ఇవ్వటమే కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్లో అక్కినేని నాగేశ్వరరావు గారి గెస్ట్ ఒకటి ఉంటుంది బంగాళ, మీకు అందరు కూడా తెలుసు కదా, అది ఎవ్వరికీ ఇచ్చేవారు కదా, ఆయన ఒక్కరే ఉండేవారు. ఆ సినిమా షూటింగ్ అప్పుడు ఆయన చెప్పారు, మురళీమోహన్ ఇంతవరకు నా గెస్ట్ హౌస్ నాకు బంగాళాన్ని ఎవరికి ఇవ్వలేదు, నీకు ఇస్తున్నాను, నేను ఎంత పవిత్రంగా చూసుకుంటున్నా నువ్వు కూడా అంత పవిత్రంగా చూసుకోవాలి, తెలుసు కదా, ప్యాకెట్లు కానీ ఇంకొక కార్యక్రమాలు కానీ ఏమి జరగకూడదు, నాకు మీకంటే పవిత్రంగా చూసుకుంటాను సార్ డెఫినెట్గా అని చెప్పి
ఆ సినిమాలో నటించడం ఛాన్స్. కళ్యాణి ఎంత హిట్ అయిందో ఆ పాటలు ఇప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కళ్యాణ్ పాటలు లేకుండా ఉండదు. అలాంటి అవకాశం నాకు ఇచ్చింది కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి. అలాగే ఇందాక పెద్దలు చెప్పినట్టుగా అక్కినేని నాగేశ్వరరావు గారికి సినిమా ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి, మన నిర్మాతలు ఎలా కాపాడుకోవాలి అనే దానిలో చాలా తెలివైనాడు. ఒకసారి ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అని ఒకరు వాళ్ళ పోస్టు మీద ఒకరు పేడ కొట్టుకోవటాలు, వీళ్ళు వాళ్ళు కొట్టుకోవటాలు ఇలాంటివి జరిగేది. అది ఫ్యాన్స్ వరకే పరిమితం తప్ప వీళ్ళిద్దరికి కాదు. బ్రదర్ మన ఇద్దరం ఒకసారి కలుసుకోవాలి, మనం మాట్లాడుకుందాం అని అంటే ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్లో ఇద్దరు కలిసి అడిగేది అనుకున్నది ఏంటంటే, మన సినిమా ఇండస్ట్రీ తెలుగు సినిమా అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అప్పుడు విభజన జరగని ఆంధ్రప్రదేశ్, ఒక ఆంధ్రప్రదేశ్లో తప్ప మనకు తెలుగు సినిమా ఎక్కడ ఆడుతూ, చెన్నై ఉందంటే తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా అక్కడ శానిటైజ్ చేసి మన తెలుగు సినిమా ఆడకుండా చేశారు. ఇంకెక్కడ ఆడదు, ఒరిస్సాలో కొద్దిగా ఆడుతుంది, నార్త్ ఇండియాలో కొంచెం ఆడుతుంది, 5,000 30,000 కొనుక్కునే మన రైస్. ఇది తప్ప మనకు ఆదాయం లేదు. నిర్మాత మనకి పే మాస్టర్ ఈజ్ ద బాస్. ఇందాక మీరు చెప్పినట్టుగా ఆయన మనకు జీతం ఇచ్చే నాయకుడు, మనం ఆయన దగ్గర పనిచేస్తున్న నౌకరు అని వాళ్ళు అనుకోని మన ఇద్దరం తెలుగు సినిమా ఇండస్ట్రీని బతికించుకోవాలి అంటే నువ్వు నేను పోటీ పడి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే మన వెనక వచ్చే హీరోయిన్లు వాళ్ళు పెంచుతారు, ఆ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెంచుతారు, కమెడీలు పెంచుతారు, ప్రతి ఒక్కళ్ళు పెంచుతారు. సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది ఖర్చు. నిర్మాత బతకందే మన ఇండస్ట్రీ లేదు. మన ఇండస్ట్రీలో మనం బతికించుకోవాల్సింది మనం అని చెప్పి వాళ్ళిద్దరు కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన ఇద్దరం సినిమాకి 50,000కి మించి తీసుకోకూడదు రెమ్యూనరేషన్ అని సీలింగ్ పెట్టుకున్నారు వాళ్ళిద్దరే. మనం 50,000 తీసుకుంటే హీరోయిన్ వచ్చి 40,000లో వస్తుంది, క్యారెక్టర్ యాక్టర్లు 25,000 30,000లో వస్తాడు, కామెడియన్స్ 10,000లో వస్తాడని చెప్పి ఆ విధంగా కంట్రోల్ చేసి నిర్మాత బడ్జెటర్గా చేసిన వ్యక్తులు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. నా చాలా సందర్భంలో ఆయన దగ్గర కూర్చున్నప్పుడు చెప్పేవాడు, మురళీమోహన్ మేము సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అప్పుడు అందరూ కూడా సాంస్క్రిట్ బాగా తెలిసిన వాళ్ళు, బ్రహ్మాండంగా నాటక అనుభవం ఉన్న వాళ్ళు, ఇట్లాంటి అందరూ వచ్చారు హీరోలుగా. నేను వచ్చేటప్పుడు నేను చదువుకుందేమో ఎలిమెంటరీ స్కూల్, ఇదే 5వ తరగతి పాస్ అయిపోలేదు. అలాంటి నన్ను డైలాగ్ ఎలా మాడ్యులేట్ చేయాలో నాకు తెలియని రోజుల్లో చాలా సమస్యలు వచ్చింది నాకు. వాళ్ళందరినీ పోటీ పడి వాళ్ళందరితో చేసి నేను ఎంత దానికోసం ప్రైవేట్గా ఎంత కృషి చేసేవాడినో అవన్నీ కూడా తెలుసుకొని చేసాం. మరి వాళ్ళ రోజులు మీరందరూ వచ్చినప్పుడు సిమెంట్ రోడ్ బ్రహ్మాండమైన హైవే లాగా వేసాం. అందరూ వచ్చి రయ్యమంటే వెళ్ళిపోతున్నారు, కానీ మేము చాలా కష్టపడ్డాం, చాలా అనుభవించామని ఆయన ఎక్స్పీరియన్స్ అనేది చెప్తా ఉంటే మేము స్టూడెంట్స్ లాగా, ఆయన లెక్చరర్ లాగా, ప్రొఫెసర్ లాగా అనిపించేది ఆయనకి. అలాగే మేము తీసిన సినిమాల్లో కూడా రాజశ్రీ కళ్యాణం సినిమా తీసాం. దాంట్లో అక్కినేని నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ వాళ్ళిద్దరు సీనియర్ యాక్టర్స్. అందులో మీనాలో ఇంకా సురేష్ అని అతని హీరో, యంగ్ హీరో. సారీ తీసాం. ఆ సినిమా ప్రొడక్షన్ అంతా కూడా ఒకే టైంలో ముగ్గురు మిత్రులు ఇదే మూలంగా మా బ్రదరు కిషోర్ ఏమో అది చూసుకున్నాడు, నేనేమో రాజశ్రీ కళ్యాణం కోసం ఈస్ట్ గోదావరికి తీసాం. అక్కడికి వెళ్ళి ఉన్నాం. ఆ నెల రోజులు వారితో కలిసి ఉన్నాను. ఒక రోజున క్రాంతి కుమార్ గారి డైరెక్టర్ దానికి. ఒక రోజు నా దగ్గరకు వచ్చి, మురళీమోహన్ గారు మనకి ఒక మంచి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అనే ఒక త్యాగరాజ కీర్తనని పాటగా పెట్టుకున్నాం. అందులో ఆ పాట షూటింగ్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ముందు నుంచి ఆ బ్రైట్ లైట్ వచ్చిన దగ్గర నుంచి సన్ రైజ్ వచ్చే వరకు తీయాలి. ఈ పాట ఆ విధంగా తీయాలంటే 1 వారం రోజులు పడుతుంది. మరి మీరేమన్నా నాగేశ్వరరావు గారిని, వాణిశ్రీ గారిని ఒప్పించగలిగితే వాళ్ళు కనుక అలా వస్తాము అంటే అలా తీద్దాం, వాళ్ళు రాలేరు కష్టం అని కనుక అనేటట్లయితే మామూలుగా తీసేద్దాం. నేను వెంటనే ఏం చేయాలి జరిగి ముందు నాగేశ్వరరావు తిరిగి ఏం మురళీమోహన్ ఏంటి ఇటు వచ్చాను సార్, ఈ పాట షూటింగ్ జరగబోతుంది, క్రాంతి కుమార్ గారు పిలిచి సన్ రైజ్ షాట్లు, సన్ రైజ్ కూడా ముందు వచ్చే ఆ బ్రైట్ స్కై బ్రైట్ అవుతుంది, మంచి కలర్స్ ఉంటాయి, ఆ టైంలో తీయాలని అంటున్నాడు. మరి మీరు ఇంత సీనియర్ యాక్టర్ మీరు రాగలరా? రాజమండ్రిలో అప్పుడు వాళ్ళ హోటల్స్లో పెట్టాం. మేము అందరం కలిసి ఆ దేవీపట్నం దగ్గర ఒక సెట్ వేసాం అనమాట, గోదావరి ఒడ్డున. ఆ సెట్కి షూటింగ్ అండి, మీరు రాగలిగితే అన్న. దూరం డెఫినెట్గా వస్తాం. అది డైరెక్టర్ ఆ విధంగా తీయాలనుకుంటే అలాగే తీయాలి తప్ప మనకు కన్వీనియంట్గా ఉండాలంటే ఎట్లా అని చెప్పి మేకప్ వేసుకొని వాళ్ళు 4ంటికో ఎప్పుడు బయలుదేరి 1.5 hours పడుతుంది దేవీపట్నం హోటల్. 1.5 hours అక్కడికి వచ్చి 5 గంటలకల్లా విత్ మేకప్ ఉండేవారండి. సరే వాణిశ్రీ గారికి సంగతి మీకు అందరికీ తెలుసు.
ఆవిడ మేకప్ అంటే మినిమం 2 hours పట్టేది. ముందు ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ వస్తారంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. ఆవిడ దగ్గరికి వెళ్ళాను, అమ్మా ఈ కాంతికుమార్ గారు ఇది ఎర్లీ అవర్స్లో తీయాలంటారు, బిఫోర్ సన్ రైజ్ విత్ సన్ రైజ్ అని. మరి ఇది చెయ్యాలంటే మరి మీరు రావాలి, మీరు రాగలరా? నాగేశ్వరరావు గారిది అడిగారు, వస్తానన్నారు. మీరు కూడా ఓకే అంటే ఆ లైట్లో కాంతికుమార్ గారు కోరుకున్నట్టు అట్లా చేద్దామమ్మా అంటే తప్పకుండా రండి, నాగేశ్వరరావు గారు వస్తే నేను వస్తానండి. పాపం మీరు చెప్తే నమ్మరండి. నేను ఆ రోజున ఏదో సెకండ్ షో సినిమాకి వెళ్ళి రిలీజ్ అయిన సినిమా చూసి వచ్చేటప్పటికి వాణిశ్రీ గారు హోటల్ కారిడార్లో అటు ఇటు ఇటు నడుస్తున్నారు. ఏంటమ్మా పడుకోలేదా, ఇంకా లేచి నడుస్తున్నారంటే లేదు నా నిద్ర అయిపోయింది, లేచిపోయాను, పొద్దున్నే షూటింగ్ రెడీ అవ్వాలి కదా, అందుకని వాకింగ్ 1 hour వాకింగ్ చేసి ఆ తర్వాత స్నానం చేసి మేకప్ వేసుకుని అక్కడికి నేను 5 గంటల లోపు రావాలి కదా. అది కమిట్మెంట్, ఆర్టిస్టుల యొక్క కమిట్మెంట్ అండి. ఆ విధంగా అద్భుతంగా చేశారు కాబట్టి మనం చేయగలిగాం. నేను రాలేను, నా వయసుని బట్టి నేను రాలేను అని చెప్పి నాగేశ్వరరావు గారు ఏ రోజున అలా ఒక బాగా చేయాలి, అద్భుతంగా చేయాలి. ఆ పాట తీయటం కోసం మనం ఎంత కష్టపడ్డామో అది ముఖ్యం కాదు, తెర మీద ఆ పాట ఎంత అద్భుతంగా ఉంది, ఎలాంటి లైటింగ్లో చేశారనేది ముఖ్యం అని చెప్పి అలా వచ్చారు. అలా కోఆపరేట్ చేసేవాడు అతను. అలాంటి నాగేశ్వరరావు గారు మా ఇద్దరికి చాలా సలహా అవి కూడా ఉన్నాయి. ఒక రోజున అడిగారు నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ నువ్వు ఈవినింగ్ ఏం తీసుకుంటా ఉంటావు అన్నాడు. సార్ నేను ఏం తీసుకోనండి, భోజనం చేసుకుంటాను. అలా కాదయ్యా, ఇప్పుడు ఈ వయసు 60 దాటింది కదా అన్నాడు. దాటింది సార్ అన్న. 60 దాటిన తర్వాత కొంచెం నర్వ్స్ అన్ని వీక్ అయిపోతాయ్యా, ఈ నర్వ్స్ని యాక్టివైజ్ చేయాలంటే ఏదో ఒక డ్రింక్, ఎక్కువ కాకుండా ఒక మంచి డ్రింక్స్, నాటు సాగర్ లాంటివి కాకుండా ఒక మంచి బ్రాండీ, కొనియాక్ లాంటి బ్రాండీ తెప్పించుకొని రోజు ఒక బెగ్ కానీ మ్యాక్సిమం 2 begs దాటు అన్నారు. సరే నాగేశ్వరరావు గారు చెప్పారు, అందులో నా ఆరాధ్య దైవం, నా నాయకుడు, మన బాధ్యతతో ఎట్లా ఇంటికి వెళ్ళిన తర్వాత వైన్తో స్టార్ట్ చేద్దాంలే, మరి బ్రాండీతో ఎందుకని వైన్తో స్టార్ట్ చేశాను. సరే కొనుక్కున్నా. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి ఇంటికి వెళ్ళి షూటింగ్ నుంచి వచ్చేటప్పటికి 8:30-9 అయ్యేది. ఇంటికి వచ్చి స్నానం చేసి అప్పుడు బాటిల్ ఓపెన్ చేసి తాగితే ఏం గటగట తాగేది కాదు కదా, సిప్ చేసుకుంటూ తాగాలి. అది అయ్యేటప్పుడు 11:30-12 అయ్యేది. మా ఆవిడ అప్పుడు దాకా నువ్వు పడుకో వెళ్ళి అంటే మీ భోజనం పెట్టుకోండి అని చెప్పి ఆవిడ అలాగే కూర్చునేది. ఇవన్నీ చూసిన తర్వాత ఇది తాగాల, ఇదంత అవసరమా, దీనికోసం ఎంతసేపు వెయిట్ చేయాలా, పల్లె నాళ్ళకైతే ఓకే, మనం ఇంత బిజీగా ఉండి కూడా మనం ఏమిటి చెప్పి నా వల్ల కాగా నేను ఇలా ఒక 20 రోజులు 4 రోజుల తర్వాత అడిగారు, ఏం మనం తీసుకుంటా వాడినాడు. ఇదేమోనండి ఈ ప్రాబ్లం వచ్చిందండి, అందుకని నేను తీసుకోలేకపోతానండి అని. సరే అయితే ఆదివారం నాడు ఎప్పుడో ఒక రోజు అనుకొని అట్లా తీసుకోవాలన్నాడు. అలా ఆదివారం అని మొదలుపెట్టింది. మెల్లమెల్లగా అలవాటు అయింది. కానీ ఇప్పుడు కూడా రోజు తీసుకోవడం అనేది లేదు. ఓన్లీ అయిన ఫంక్షన్స్ పార్టీలు జరిగితే ఆ పార్టీల్లో మాత్రమే ఆయన చెప్పినట్టుగా 2 begs దాటకుండా ఉండేది. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఉన్న ఇదైన తర్వాత అందరితో ఆత్మీయంగా కలిసి కూర్చోవాలంటే అందరూ తాగుతూ కూర్చుంటే వాళ్ళ మధ్యలో నేను తాగకుండా కూర్చునేవాడికి మనకు బోర్ కొట్టేస్తుంది. అందుకని తప్పనిసరి బస్సులో అట్లా తీసుకుంటాను తప్ప ఇది కాదు. అది కూడా నాగేశ్వరరావు చెప్పారు కాబట్టి. అలాగే రవీంద్ర భారతిలో ఒక రోజున ఫంక్షన్ జరిగింది. ఈ సినిమా ఇండస్ట్రీలో శ్రీరామచంద్రుడు ఎవరన్నా ఉన్నారంటే మా మురళీమోహన్ ఏంటి, ఏమిటి ఇది నా సన్మాన కార్యక్రమం కాదు, ఇది కాదు, ఏదో కార్యక్రమంలో ఇది చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకొని ఒకసారి స్టన్ అయిపోయి చూస్తుంటే అవునయ్యా మేమందరం ఏ చిల్లర పనులు చేసేవో కానీ నువ్వు మాత్రం చాలా నీతిగా నిజాయితీగా ఉన్నావు, అందుకని ఆ మాట అన్నాన్ని. ఇక్కడ అంటేవే కదండి ఆయన అమెరికాలో ఈ బ్రహ్మాండమైన సత్కారాల సభలు చెప్తే అక్కడ ఆ వేదికల మీద కూడా ఆయన చెప్పేవారు. అంత ప్రేమపాత్రుడైన. మళ్ళీ నాగేశ్వరరావు గారి కొడుకు నాగార్జున గారితో కూడా 3 సినిమాలు తీసాం. వాళ్ళ మనవడితో కూడా తీద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు కుదరలేదు, ఫ్యూచర్లో కుదురుతుంది ఏమో చూద్దాం. చాలా సంతోషం అండి ఇలాంటి మంచి కార్యక్రమంలో వచ్చినందుకు. ముఖ్యంగా వరల్డ్ సందేశ్ చాలా అదృష్టవంతుడు. బిగినింగ్ ఇప్పుడు కూడా అదృష్టవంతుడు కాదని కాదు. అలాంటి అద్భుతమైన సినిమాలు హ్యాపీ డేస్ కానీ కొత్త బంగారు లోకం కానీ అలాంటి సినిమాల్లో అయ్యో ఇంత అవకాశం మనకు రాలేదే, మేము ఈర్ష్యపడే లెవెల్లో రావటం, అంత మంచి పేరు రావటం, అనేక సినిమాలు చేయటం కూడా జరిగింది. ఆత్మీయమైనటువంటి మనిషి ఎక్కడిదన్నా పాత రోజుల్లో వాళ్ళలాగా వినయంగా విధేయతగా చక్కగా పెద్దవాళ్ళని సీనియర్ వాళ్ళని గౌరవించాలి, నిర్మాతకి దగ్గరగా ఉండాలని మేమందరం ఏమనుకున్నామో అవన్నీ ఆ లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మంచి భవిష్యత్తు వస్తుంది. ఇవాళ ఈ ఆర్డర్ రావడమే కాకుండా ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలని
మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇందాక ప్రసన్న గారు మాట్లాడుతూ అన్నారు నాగేశ్వరరావు గారి గురించి, రామారావు గారికి. అలాగే కృష్ణ గారి గురించి సందర్భం అయినా కాకపోయినా